Good morning, students. Welcome to the today's session. ఈ క్లాస్లో మనం కంటిన్యూషన్ ఆఫ్ ద లాస్ట్ క్లాస్ మోడల్ ఎకలాన్ ఫామ్ మీద మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. మీరు ప్రీవియస్ పేపర్స్ని కనుక చూసినట్లయితే ఈ మోడల్ మీద క్వశ్చన్ లేకుండా ఉండదు. సో ఈరోజు క్లాస్లో ఈ మోడల్ మీద మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకే, నౌ సి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, నేను బోర్డు మీద 3 ప్రాబ్లమ్స్ రాశాను. ఇదే మోడల్ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా మీకు ప్రీవియస్ పేపర్స్లో అడిగారు. అయితే ఎగ్జాక్ట్లీ ఇవే నెంబర్స్ ఉంటాయని నేను మాట్లాడిన కానీ ఈ మోడల్లో అడిగారు. కాబట్టి ఫస్ట్ నోట్ డౌన్ దీస్ 3 మ్యాట్రిసెస్. నేను ఫస్ట్ ప్రాబ్లం చేస్తూ ఉంటాను. ఆఫ్టర్ దాట్ సెకండ్ చేసేందుకు మీరు ఆటోమేటిక్గా థర్డ్ వన్ కంప్లీట్ చేసేటట్టు ఉండాలి. అప్పుడే నేను కన్ఫర్మ్ చేసుకుంటాను మీకు ఈ మోడల్ క్లియర్గా అర్థమైంది అని. ఓకే, నా అసలు ఏం చేస్తాము అంటే, ఫస్ట్ ఈ ఏ మ్యాట్రిక్స్ తీసుకుని దీన్ని రో ఆపరేషన్స్ యూస్ చేసి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఫామ్లో రెడ్యూస్ చేస్తాము. ఓకే, దీనికి కావాల్సిన షార్ట్ ట్రిక్స్ కూడా నేను మీకు చెప్తాను. నోట్ డౌన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ డౌన్ దీస్ 3 మ్యాట్రిసెస్. నోట్ చేసుకున్నారా? నౌ ఐ విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ప్రాబ్లం. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రాబ్లం? గివెన్ మ్యాట్రిక్స్ A equals to 2, 3, 7. 3 minus 2, 4. 1 minus 3 minus 1. A 3 by 3 matrix. ఈ మ్యాట్రిక్స్ కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎకలాన్ ఫామ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏమనుకున్నాం? ఇఫ్ 0 rows exist, మూవ్ టు ద బ్యాక్, లాస్ట్ రో కి తీసుకెళ్ళిపో. ఫస్ట్ నాన్ జీరో ఎంట్రీ మస్ట్ బి 1. దట్ ఈస్ ఆప్షనల్. ఓకే, సో జనరల్ ఏం చేస్తామంటే, ఫస్ట్ నాన్ జీరోలోని ఎప్పుడు ఫస్ట్ ఎంట్రీ 1 ఉండేటట్టు చూసుకుంటాం. అబ్జర్వ్ ద రోస్. ఓకే, అబ్జర్వ్ ద రోస్. నీకు ఎక్కడన్నా రోస్లో 1 అనేది స్టార్టింగ్లో కనబడితే మనం ఇంటర్చేంజ్ ఆప్షన్ యూస్ చేసుకుని దాన్ని మార్పు చేసుకుంటాం. ఓకే, నౌ అసలు ఏం చేస్తాం? ఈ మ్యాట్రిక్స్ని నువ్వు ఎలా తీసుకురావాలి? జీరో జీరో జీరో. ఈ ఫామ్ లో నువ్వు తీసుకురావాలి. ఆఫ్టర్ డూయింగ్ సమ్ రో ఆపరేషన్స్. మనం ఇక్కడ ఓన్లీ రో ఆపరేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ రో ఎకలాన్ ఫామ్. రో రెడ్యూస్ ఎకలాన్ ఫామ్ లో తీసుకురావడానికి చూస్తున్నాము. ఇఫ్ యూ డూ ద ఓన్లీ కాలమ్ ఆపరేషన్స్ త్రూ అవుట్ కాలమ్ అప్లై చేస్తే దాన్ని కాలమ్ ఎకలాన్ ఫామ్ అంటాం. అయితే మనం ఫాలో అయ్యేది రో ఆపరేషన్స్ ఓన్లీ. సో ఓన్లీ ఫాలో రో ఆపరేషన్స్, ఎలిమెంటరీ రో ఆపరేషన్స్. దీన్ని చేయడానికి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఫస్ట్ నా టార్గెట్ ఎప్పుడు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో రావాలి. దానికోసం అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఎలా ఉండాలి? ఈ ఫస్ట్ ఇప్పుడు ఈ ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఉందనుకోండి, దీన్ని టార్గెట్ చేసి ఈ 2 0 చేయాలి. ఓకే, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎంట్రీని టార్గెట్ చేసుకుని దాని కింద ఉన్న 2 ఎలిమెంట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 ఉంది. ఓకేనమ్మా, ఇప్పుడు దీన్ని దిస్ ఈజ్ R1. ఈ ఫస్ట్ ఎలిమెంట్ని కాన్సన్ట్రేట్ చేసి ఈ 2 ఎలిమెంట్స్ని 0 చేయాలి. ఫస్ట్ స్టెప్ బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఎంట్రీ A11, దీన్ని A11ని యూస్ చేసుకుని ఈ సెకండ్ రోలో ఫస్ట్ ఎంట్రీని, ఈ లాస్ట్ రోలో ఫస్ట్ ఎంట్రీ, ఈ రెండింటిని 0s చేయాలి. నెక్స్ట్ నీకు అప్పర్ ట్రయాంగిల్ రావాలంటే దీన్ని టార్గెట్ చేసి దీన్ని 0 చేయాలి. దీన్ని A22ని టార్గెట్ చేసి లాస్ట్ A32ని 0 చేయాలి. దీనికోసం మనం రో ఆపరేషన్స్ యూస్ చేస్తాం. చూడండి ఎలా చేస్తాము. ఫస్ట్ నేను ఇటు సైడ్ రో ఆపరేషన్స్ రాస్తాను. టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్ ఇక్కడ నేను రఫ్ వర్క్ చేస్తూ ఉంటాను. ఓకే, మనకి 2 ప్రాబ్లమ్స్ నోట్ చేసుకున్నారు కదా, దీన్ని నేను క్లియర్ చేస్తున్నాను. నౌ సీ, ఫస్ట్ చూడండి 2 3 7, లాస్ట్లో నీకు 1 ఉంది. కాబట్టి నువ్వు ఏం చేస్తే సరిపోతుంది? ఏముందండి, రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే నాకు ఫస్ట్ రోలో ఫస్ట్ ఎంట్రీ 1 వచ్చేస్తుంది. సో ఫస్ట్ R1లోని నువ్వేం చేస్తున్నావంటే R1 ఇంటర్చేంజింగ్ విత్ R3. ఇప్పుడు నువ్వు ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయము. 1 minus 3 minus 1, 2 3 7.
R2ని మనం ఏం చేయలేదు కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్ రీప్లేస్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ అర్థమైందా? చూడండి ఏం చేసాము, ఈ రెండిటిని ఇంటర్చేంజ్ చేసాము. ఇది R1 రిప్రజెంట్ చేస్తుంది, ఇది R2 రిప్రజెంట్ చేస్తుంది, ఇది R3 రిప్రజెంట్ చేస్తుంది ఈ రో. ఓకే, ఇది R3 రిప్రజెంట్ చేస్తుంది. నౌ R1 అండ్ R3 ఆర్ ఇంటర్చేంజ్ వచ్చింది. నెక్స్ట్ మీద మనం ఏం చేయాలి, కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఎలిమెంట్. R1ను కాన్సన్ట్రేట్ చేసి ఈ రెండింటిని R2లోను ఎలిమెంట్ని R3ని మనం ఫస్ట్ ఎంట్రీని జీరోస్ చేయాలి. ఏం చేస్తే ఎగ్జిస్ట్ అవుతుంది? ఇప్పుడు నీ ఆపరేషన్ వచ్చి R2 మీద, R2ని R1 ఉపయోగించుకుని చేయాలి. సో కెన్ ఐ రైట్ లైక్ దిస్? At the same time, R3 minus 2R1. Now see in what way you will get R2. What is R2? 3 minus 2, 4. 3R1. R1ని 3తో మల్టిప్లై చెయ్యి. 3 minus 9 minus 3. 3 minus 9 minus 3. ఏం చేస్తున్నావు? సబ్ట్రాక్ట్. You got 0, 7, 7. 0, 7, 7. Now, ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్ రీప్లేస్ చేస్తావు. నెక్స్ట్ R2లో నీకు ఏం ఎగ్జిస్ట్ అయింది? 0, 7, 7. ఫస్ట్ ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ R3 మీద కాన్సన్ట్రేట్ చేయి. R3లో ఆపరేషన్ ఏంటి? R3 ఏమంటుంది? 2, 3, 7. 2R1. R1ని 2తో మల్టిప్లై చేసి వెయ్యి. 2 minus 6 minus 2. ఏం చేస్తున్నావు? సబ్ట్రాక్షన్. మైనస్ ప్లస్ ప్లస్. 0, 9, 9. ఎక్కడ రీప్లేస్ చేయాలి? R3లో చేయాలి. నా రైట్ 0, 9, 9. చూడు, నువ్వు అనుకున్న టార్గెట్ ఫస్ట్ ఎంట్రీని యూజ్ చేసుకుని దాని కింద ఉన్న రెండు ఎలిమెంట్స్ని జీరో చేస్తావు. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓవర్. వాట్ ఈజ్ యువర్ సెకండ్ స్టెప్? ఎస్, కాన్సన్ట్రేట్ ఆన్ ద సెకండ్ రో సెకండ్ ఎంట్రీ. సెకండ్ రో సెకండ్ ఎంట్రీని కాన్సన్ట్రేట్ చేసి థర్డ్ రోలో ఉన్న ఈ ఎలిమెంట్ని జీరో చేయాలి. అయితే దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుని చేస్తే మనకి ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. చూడండి, నేను నెక్స్ట్ ఆపరేషన్ ఏం చేయబోతున్నాను? R2 implies R2 by 7. R3 implies R3 by 9. ఏం ఎగ్జిస్ట్ అవుతుంది నీ మ్యాట్రిక్స్? 0, 1, 1, 0, 1, 1. Okay, now continuation of this. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రో దీని కింద రెండు జీరోస్ సరిపోయింది. నెక్స్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ వన్. అదే కదా అనుకున్నాం. సెకండ్ రోలో సెకండ్ ఎంట్రీని కాన్సన్ట్రేట్ చేసి దీన్ని జీరో చేయాలి. సో ఏం చేస్తే సరిపోతుంది? R2ని కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అంటే R3ని ఎలా మారుస్తావు నువ్వు? R3 implies R3 minus R2. ఏం ఎగ్జిస్ట్ అవుతుంది నీకు మ్యాట్రిక్స్? చూడు, 1 minus 3 minus 1. 0, 1, 1. R3 minus R2. 0 minus 0. 1 minus 1. 0, 0. So observe that whether it is a upper triangular matrix or not. చూడు, ఇది కరెక్ట్ గాను అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయింది. ప్రిన్సిపల్ డయాగ్నల్ కి కింద ఉన్న ఎంట్రీస్ అన్ని కూడా జీరోస్ అయినాయి. అట్ ది సేమ్ టైం వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్? ఏదైనా జీరో రోస్ ఉంటే అవి లాస్ట్ కి ఉండాలి.
చూడండి లక్కీగా ఇక్కడ అన్ని జీరోస్ వచ్చినాయి, అది లాస్ట్ ఉన్నాయి. సో ఈ వచ్చిన మ్యాట్రిక్స్ లో నీకు నాన్ జీరో రోస్ ఎన్ని, జీరో రోస్ ఎన్ని, నాన్ జీరో రోస్ 1 and 2. So according to the echelon form, the number of non-zero rows represents the rank of a given matrix. So what is the rank of a given matrix? Number of non-zero rows of A. Here the number of non-zero rows in 2. So what is your rank? Rank of A is 2 for the given matrix. Is it clear to all? ఏం చేశారు, ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఎంట్రీ 1 ఉండేటట్లు చూసుకున్నారు. ఇన్ కేస్ 1 లేకపోయినా ఫస్ట్ ఎంట్రీని కాన్సన్ట్రేట్ చేసి దాని కింద ఉన్న 2 వాల్యూస్ని 0 చేయాలి. సో A11 కాన్సన్ట్రేట్ చేసి A11 ఇన్ ద సెన్స్ R1 టార్గెట్ చేసుకుని ఈ ఫస్ట్ 2 ఎంట్రీస్ అంటే 3ని 2ని జీరోస్ చేశారు. ఆఫ్టర్ దాట్ సెకండ్ రో సెకండ్ ఎంట్రీని కాన్సన్ట్రేట్ చేసి థర్డ్ రో సెకండ్ ఎంట్రీ దీన్ని 0 చేస్తారు. ఇలా చేయడం వల్ల నీకు ఫైనలీ అప్పర్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ అప్పర్ ట్రయాంగిల్ ఫామ్ అయిన తర్వాత దీన్ని నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ క్యాలిక్యులేట్ చేస్తే దట్ గివ్స్ యువర్ rank of a given matrix. Is it clear to all? Now note down first and then I'll move to the next problem. Doubt ఏమన్నా? No, not at all. చూడండి ఒక్కసారి. Very good. No doubt. మీకు ఇచ్చిన ప్రతి మ్యాట్రిక్స్ కి ఒకే ర్యాంక్ ఎగ్జిస్ట్ అవుతుంది, యూనిక్ ర్యాంక్. ఓకే, అయితే ఈ ఆపరేషన్స్ నేను ఇలా చేశాను, R2 - 3R1. కాన్సన్ట్రేట్ చేయాల్సింది R1 అండ్ R1 యూస్ చేసుకుని ఈ రెండింటిని 0 చేసేటప్పుడు నువ్వు ఎలాంటి ఆపరేషన్స్ అయినా అంటే మల్టిప్లై చేసేటప్పుడు ఎలాంటి స్కేలార్నైనా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. టార్గెట్ మాత్రం ఈ 2 ఎలిమెంట్స్ 0 అవ్వాలి. ఫస్ట్ ఎంట్రీని కాన్సన్ట్రేట్ చేసి 2 0 అవ్వాలి. ఓకే, నౌ నోట్ డౌన్ ద సెకండ్ ప్రాబ్లం. గివెన్ B is a matrix 1 2 -4 5 2 -1 3 6 8 1 9 7. This is clearly a 3/4 matrix. చూడండి, లాస్ట్ ప్రాబ్లంలో స్క్వేర్ మ్యాట్రిక్స్ ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాను. ఇప్పుడు 3/4 రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ కి ర్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వాట్ ఎవర్ మే బి ద టైప్, బట్ మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఫస్ట్ ఎంట్రీ నుంచి ఉపయోగించుకుని దాని కింద ఉన్న 2 ఎలిమెంట్స్ ని జీరోస్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీని కాన్సన్ట్రేట్ చేసి దాని కింద ఉన్న ఎలిమెంట్ని జీరోస్ చేయాలి. అలా నీకు అప్పర్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఓకేనా? నా సి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాము. లక్కీగా ఫస్ట్ రోలో ఫస్ట్ ఎంట్రీ 1 అని ఉంది కాబట్టి నువ్వు ప్రత్యేకించి వేరే నెంబర్తో ఇంటర్చేంజ్, వేరే రోతో ఇంటర్చేంజ్ చేయడం కానీ లేకపోతే ఆ నెంబర్ని డివైడ్ చేసి 1 రప్పించడం కానీ చేయాల్సిన పని లేదు. ఓకే, ఇన్ కేస్ నీకు ఇక్కడ సపోజ్ 4 ఉందనుకోండి, దట్స్ నాట్ అట్ ఆల్ అ ప్రాబ్లమ్. ఈ 4ని టార్గెట్ చేసి ఈ రెండింటిని జీరోస్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ రో రెడ్యూస్డ్ దెన్ వీ హ్యావ్ టు reduce it into 1 unity. Okay na? Now see the matrix B. ఏం చేయాలి చూడండి, ఇక్కడ 2 ఉంది, నాకు 2 0 అయిపోవాలి, 1 ఉపయోగించుకోవాలి. ఏం చేస్తే వస్తుంది? ఎస్, 2 - 2 అంటే R1ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. R1ని R2లోంచి 2R1 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని చూడండి, దిస్ ఈజ్ R2. నౌ R3, R2ని R2లో రిప్లేస్ చేయండి. నౌ దిస్ ఈజ్ R3. R3 ఏం చేయాలి? 8 1 ఉంది, ఏం చేస్తే సరిపోతుంది? 8 - 8 into this one. అవునమ్మా? నౌ దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ R3 -
8R1 like this we have to write. Suppose ఇక్కడ మీకు ఒక చోట 3 ఒక చోట 4 ఉందనుకోండి, ఏం చేయొచ్చు? దీన్ని 4ని 3 ఉపయోగించి 3ని 4తో మల్టిప్లై చేస్తే మీకు సబ్ట్రాక్ట్ చేస్తే వాల్యూ 0 అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తావు? 4R3 మైనస్ 3R2 సారీ 4 కదా, 3R3 మైనస్ 4R2 అని చేసి నువ్వు వాల్యూని 0కి ఈక్వేట్ చేసుకుంటాం. సరే, ప్రస్తుతానికి మనం ఈ ప్రాబ్లంలో ఎలా చేస్తున్నాం చూడండి. మ్యాట్రిక్స్కి మ్యాట్రిక్స్లో ఉన్న ఎంట్రీస్ మారుతూ ఉంటాయి కాబట్టి మనం ఒకటే ఆపరేషన్ని మైండ్లో ఫిక్స్ చేసుకోకూడదు. ఎలిమెంట్స్ని ఉపయోగించుకొని కరస్పాండింగ్ ఆపరేషన్ వేస్తూ ఉండాలి. నా సి ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్. మీరు పొరపాటున నెంబర్స్ సరిగ్గా నోట్ చేసుకోకపోయినా ప్లస్ ఉండాల్సిన చోట మైనస్, మైనస్ ఉండాల్సిన చోట ప్లస్ నోట్ చేసుకుంటే, ప్రాబ్లం చూసి నోట్ చేసినప్పుడు తప్పు నోట్ చేసుకుంటే దాని ఎఫెక్ట్ త్రూ అవుట్ ది ప్రాబ్లం అండ్ ర్యాంక్ కూడా మారిపోతుంది. నోట్ చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా నెంబర్స్ అన్ని కరెక్ట్గా నోట్ చేసిన లేదో చూసుకుని అప్పుడు చేయాలి. ఓకే, నౌ సి R2 వెరిఫై ద ఆపరేషన్స్. నేను ఇక్కడ రఫ్ వర్క్ ఇక్కడ చేస్తున్నా. R2 ఏమిటి? 2 మైనస్ 1 3 6. R1 2 ఇంటూ R1 చేయండి. 2 4 మైనస్ 8 10. Subtraction 0 minus 5 8 and 11 and minus 4. ఎక్కడ? R2లో. సో 0 minus 5 11 minus 4. ఈ పాటకు మీరు థర్డ్ రో ఈ ఆపరేషన్ని వేసేసి ఉండాలి. ఎంత వచ్చింది చెప్పండి నాకు. అది నేను వేస్తా, మీకు అలా అదే వచ్చిందో లేదో చూడండి. Isn't it? ఎస్, ఇదే వస్తుందండి, ఇంకే వస్తుంది. 1 టార్గెట్ చేసి ఈ 2 0 చేస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది? ఎస్, ఏముంది? ఈ A22ని టార్గెట్ చేసి దాని కింద ఉన్న -15ని 0 చేయాలి. ఏం చేస్తావు? ఆపరేషన్ చెప్పండి. R3 మార్పు చేయాలి. నెక్స్ట్ R3 మైనస్ 3R2. R3 minus 3R2. Now calculate this one and write down the operation. ఎంత వచ్చింది? R3 0 minus 15 41 minus 33. 3R2 0 minus 15 33 minus 12. Tell me your answer. 0 0 8 minus 21. Okay, now చూడండి, did you got అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్? ఇక్కడ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని నేను చెప్తున్నాను అంటే రీజన్ ఒకటండి. ఫస్ట్ నాన్ జీరో రో ఓకే బాగా ఎగ్జిస్ట్ అయింది. సెకండ్ రోకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 1. థర్డ్ రోకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? నేను జీరోస్ అంటున్నాను. 1 2 అంటే నేను మీకు ఎకలాన్ ఫామ్ చెప్పినప్పుడు ఒకసారి థర్డ్ ప్రాపర్టీ చూడండి. నెంబర్ ఆఫ్ రోస్, రో నెంబర్ని బట్టి జీరోస్ ఇంక్రీజ్ అవుతాయి. ఒకసారి ఎకలాన్ ఫామ్లో ఉన్న 3 ప్రాపర్టీస్ 3 ఫార్మ్స్ చూస్తే మీకు అందులో ఉన్న పాయింట్ మీకు క్యాచ్ అవుతుంది. 0 ఫస్ట్ రో జీరోస్ లేదు, అంత నాన్ జీరో రో. సెకండ్ రోలో ఫస్ట్ ఎంట్రీ మస్ట్ బి 0. సో టోటల్ రోలో ఉన్న జీరోస్ 1.
నెక్స్ట్ రోకి వచ్చేసరికి 1 కంటే పెరగాలి. సో 2 zeros. సపోజ్ ఇంకేదైనా మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక 4x4 మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, మీకు ఎలా రావాలి 0 0 0 0 0 0 అలా రైజ్ అవుతూ ఉండాలి. సో క్లియర్గా ఇది వచ్చిన మ్యాట్రిక్స్ ఇకలాన్ ఫామ్ యొక్క 3 పాయింట్స్ని హోల్డ్ అయ్యేటట్టు ఉంది. కాబట్టి దిస్ విచ్ ఈజ్ ఇన్ ఇకలాన్ ఫామ్, which is in echelon form. సో ఈ ఇచ్చిన దాంట్లో నాన్ జీరో రోస్ ఏంటండి? మన డెఫినేషన్ ప్రకారం నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ రిప్రజెంట్స్ ద ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో హౌ మెనీ నాన్ జీరో రోస్ ఆర్ దేర్? 1 2 3. సో అల్టిమేట్లీ what is your rank of a matrix be? 3. Good. Like this we will solve the problem. Is it clear to all? Good. So model మీకు అర్థమైంది కాబట్టి థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ టేక్ ఇట్ యాజ్ హోంవర్క్. మీరు థర్డ్ ప్రాబ్లమ్ హోంవర్క్ కింద చేసి నెక్స్ట్ క్లాస్లో దాని ఆన్సర్ ఎంత అనేది డిస్కస్ చేద్దాం. ఏం ఆపరేషన్స్ మీరు చేశారు అన్నది మనం చూద్దాం. ఓకే, నౌ వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ మోడల్, నార్మల్ ఫామ్. వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ మోడల్, నార్మల్ ఫామ్. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ నోట్ చేసుకోండి. నేను నెక్స్ట్ మోడల్ చెప్పే ముందు దాని ప్రొసీజర్ ఏంటన్నది 2-3 పాయింట్స్ మాట్లాడతాను. ఓకే, నోట్ చేస్తున్నారమ్మా? గుడ్. ఇకలాన్ ఫామ్ చేసేటప్పుడు అండి, ఇకలాన్ ఫామ్ కావచ్చు, నార్మల్ ఫామ్ కావచ్చు, ర్యాంక్ కట్టేటప్పుడు మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఏదైతే రఫ్ వర్క్ ఉందో అని చాలా మంది పిల్లలు ఏం చేస్తుంటారంటే నోట్తో క్యాలిక్యులేట్ చేసేసి వేస్తారు. ఓకే, వెరీ గుడ్. అయితే ఇట్ ఇన్ సమ్ కేసెస్ వీళ్ళు క్యాలిక్యులేషన్లో ఏదైనా చిన్న తప్పు పడితే అక్కడ నుంచి దాని ఎఫెక్ట్ త్రూ అవుట్ ది మ్యాట్రిక్స్ లాస్ట్ ర్యాంక్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి బద్దగా ఎంచకుండా కంపల్సరీ రఫ్ వర్క్ని పక్కన చూపించాలి. ఇకలాన్ ఫామ్ చేసేటప్పుడు ఈ రో ఆపరేషన్స్ ఏవైతే చేస్తున్నారో వాటి క్యాలిక్యులేషన్ సైడ్ చూపించండి. ఒక రఫ్ కాలం రాసుకుని అక్కడ చూపించండి. ఓకేమా? నౌ నెక్స్ట్, నార్మల్ ఫామ్. ఫైండింగ్ అ ర్యాంక్ ఆఫ్ ఎ గివెన్ మ్యాట్రిక్స్ యూజింగ్ నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ ఆర్ కెనానికల్ ఫామ్. ఏం చేస్తాము? ఇకలాన్ ఫామ్ వచ్చింది అంటే నువ్వు నార్మల్ ఫామ్ క్యాలిక్యులేట్ చేసేసినట్లే. ఏం చేస్తావు అంటే నార్మల్ ఫామ్లోని నీకు ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏ ఈజ్ అన్ m/n మ్యాట్రిక్స్ ఆర్ n/n మ్యాట్రిక్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇచ్చిన మ్యాట్రిక్స్ని నువ్వు ఎలా రెడ్యూస్ చేస్తావు అంటే IR, ఇక్కడ I అన్నది identity matrix. Here this R represents the rank of the matrix, given matrix A. A matrix ni manam ikkada row and column also, manam row column rendu operations ni use cheyochu. Use chesi manam ichina matrix ni ee form lo gaani identity matrix O is a null matrix 0 0 0 form lo ఉంటుంది like this, or simply IR, where IR is the identity matrix of order R, like I3. I3 అంటే 1 0 0 0 1 0 0 0 1. I2 అంటే 1 0 0 1. And if you find out, suppose 1 0 0 0 1 0 0 ఈ ఫామ్ లో ఉందనుకోండి, ఈ మూడిట్లో ఏ ఫామ్ లో ఉన్నట్టు? ఎస్, దిస్ ఫామ్ I2 0 0 0 అని రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ ఈ రిప్రజెంట్ చేసే 2నే ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అని మాట్లాడతాం. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇకలాన్ ఫామ్ అండ్ నార్మల్ ఫామ్? మనం ఇకలాన్ ఫామ్లో ఓన్లీ రో ఆపరేషన్స్ చేస్తున్నాము. ఓకే, ఓన్లీ రో ఆపరేషన్స్ చేస్తున్నాము. నార్మల్ ఫామ్కి వచ్చేసరికి
row, and also we can use column operations to obtain in the form of IR, that means identity matrix IR 0 0 0 or simply IR format. Is it clear? సరే, ప్రాసెస్ మీరు చూసారు కదా. దీన్ని ప్రాబ్లమ్స్ లో ఎలా అప్లై చేస్తాం అన్నది మనం 2-3 ప్రాబ్లమ్స్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ప్రాసెస్ అర్థమవుతుంది. నోట్ డౌన్ ది ప్రాబ్లమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్, ప్రీవియస్ పేపర్స్ లోని దీన్ని కూడా ఎక్కువ అడిగారు. సో నోట్ డౌన్. Reduce the matrix A into normal form or canonical form and hence find the rank of the matrix ఏమి ఇచ్చారు? Here they gave you a 4x4 matrix. 2 1 3 4 0 3 4 1 2 3 7 5 2 5 11 6. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని మనం ఫస్ట్ ఏం చేస్తాము అంటే రో ఆపరేషన్స్ ఉపయోగించి ఎకలాన్ ఫామ్లోకి రెడ్యూస్ చేసేస్తాం. ఓకే, రో ఆపరేషన్స్ ఉపయోగించి ఎకలాన్ ఫామ్లోకి రెడ్యూస్ చేస్తే చూడండి, అసలు ఇచ్చిన మ్యాట్రిక్స్లోని సమ్ ఎలా ఉంది? 2 1 3 4 0 3 4 1 2 3 7 5 2 5 11 6 ఇది ఉంది. What are the principal diagonal elements? 1. ఇది మీ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్. మీరు దీన్ని ఎలా మారిస్తే ఎకలాన్ ఫామ్లోకి వెళుతుంది? రో ఆపరేషన్స్ యూజ్ చేసి, ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ యూజ్ చేసి నువ్వు ఎలా రప్పించాలి? ఫస్ట్ ఎంట్రీ 0 0 0 0 0 0. ఇక్కడ ఆపరేషన్స్ యూజ్ చేసిన తర్వాత నెంబర్స్ మారుతాయి కాబట్టి నేను స్టార్తో రిప్రజెంట్ చేశాను. ఈ ఫామ్లోకి రెడ్యూస్ చేయాలి. ఓకే, రెడ్యూస్ చేసిన తర్వాత నువ్వు దీన్ని ఏం చేస్తావు? ఇచ్చిన మ్యాట్రిక్స్ని కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేసుకుని ఐడెంటిటీలోకి ఫామ్ చేసుకోవాలి. అయితే see what operations we'll use to do. ఫస్ట్ చేయండి, మీరు ఎకలాన్ ఫామ్లో క్రియేట్ చేయండి. దీన్ని ఎకలాన్ ఫామ్లో రెడ్యూస్ చేయండి నాతో పాటు ప్యారలల్గా. థర్డ్ ప్రాబ్లమ్ ఐ థింక్. సొల్యూషన్. Name the given matrix. Given matrix is A equals to 2 1 3 4 0 3 4 1 2 3 7 5 2 5 11 6. నెక్స్ట్ దేన్ని కాన్సన్ట్రేట్ చేయాలి? 2ని కాన్సన్ట్రేట్ చేసి దీని కింద ఉన్న దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్, ఈ మూడిటిని మీరు జీరోస్ చేయాలి. లక్కీగా సెకండ్ రోలో ఫస్ట్ ఎంట్రీ 0 ఉంది కాబట్టి మనం ఏం ఆపరేషన్ చేయక్కర్లేదు. నెక్స్ట్ ఏం చేయాలి? థర్డ్ రోలోనే ఫస్ట్ ఎంట్రీని 0 చేద్దాం. చేయడానికి R1 యూజ్ చేద్దాం. నౌ సి R3 మీద కాన్సన్ట్రేట్ చేసాం. దిస్ వాజ్ క్లియర్. R3 implies R3 minus R1. Similarly, R4 implies R4 minus R1. చేయండి మీరు.
ఫస్ట్ 2 rows ని యాజ్ ఇట్ ఈస్ రాసేసారు. 2 1 3 4 0 3 4 1 2 minus 2 0 3 minus 1 2 7 minus 3 4 5 minus 4 1. ఇక్కడ నాకు ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల నేను మీకు ఓరల్గా చెప్తున్నాను, మీరు మాత్రం రఫ్లో చేసి చూపించండి. 2 minus 2 0 5 minus 1 4 11 minus 3 8 6 minus 4 2. So your first target is over. Concentrating on first row, making zeros to the remaining elements. అంటే దాని కింద ఉన్న 3 entries ని కూడా zeros చేసావు. ఇప్పుడు చెప్పు, నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ చేశాను కదా, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఎస్, కాన్సన్ట్రేట్ ఆన్ 3. కాన్సన్ట్రేట్ ఆన్ 3. సో ఈ 3ని టార్గెట్ చేసి ఈ 2 zeros చేయాలి. 3ని టార్గెట్ చేసి ఈ 2 zeros చేయాలి. అంతకన్నా ముందు ఏవైనా ఆపరేషన్స్ ఉన్నాయా ఈజీగా 0 అవడానికి కూడా మనం చేయొచ్చు. ఇట్స్ అప్ టు యూ. నౌ చూడండి, నాతో పాటు ప్యారలల్ గా చేయండి, నేను చేస్తున్నాను మీకు. R4 కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, దీన్ని సింప్లిఫై చేయడానికి. R4/2 చేయండి. 2 1 3 4 0 3 4 1 2 4 1 0/2 చేస్తే 2 4 1. ఈ రెండు మీకు ఈజీగా తెలిసిపోతుంది. మ్యాట్రిక్స్ ని సబ్ట్రాక్ట్ చేయండి. R4 implies 2 1 3 4 0 3 4 1 0 2 4 1 0 0 0 0. చూడు, ఆల్ జీరోస్ వచ్చినాయి. ఇంక ఇప్పుడు నేను దీన్ని కాన్సన్ట్రేట్ చేసి దీన్ని 0 చేసుకుంటాను. ఓకే, అండ్ ఇక్కడ చూడండి 2 రకాలుగా చేయొచ్చు. నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను, రో ఆపరేషన్స్ అండ్ కాలమ్ ఆపరేషన్స్ మనకి మెయిన్ కాన్సన్ట్రేషన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. ఇప్పుడు నేను దీన్ని టార్గెట్ చేసి దీన్ని 0s చేసి నెక్స్ట్ కాలమ్ ఆపరేషన్స్ చేస్తాం. ఓకే, అలా కాకుండా ఓన్లీ ఇప్పుడే కాలమ్ ఆపరేషన్స్ యూస్ చేసి మీరు వీటిని కూడా ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి రప్పించవచ్చు. Now see, concentrate on this. R2. R3 implies, చూడండి 3 R, this is R2 R3 3 R2 2 R3 చేస్తే నీకు ఈ ఎంట్రీ 0 అవుతుంది. Multiply the third row with 3. 0 6 12 3. Now second row with 2. 0 6 8 2. Now ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేస్తేనే నీకు జీరోస్ వస్తుంది. R3లో రాస్తున్నావు 0 0 4 1. So now replace it at R3. So what is your matrix? 2 1 3 4 0 3 4 1 and R3 ఏమొచ్చింది? 0 0 4 1, all zeros. All zeros. Is it in echelon form or not? Yes, it is clearly in echelon form. It is clearly in echelon form. దీన్ని చూడగానే నీకు అర్థమైపోతుంది what will be your rank. Yes, నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ 3 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ 3 అవుతుందండి, 3 అవుతుందండి అని అనుకున్నాం. అంటే నీకు ఫార్మాట్ ఎలా ఉంది? ఇటు జీరోస్ ఉన్నాయి, అడుగునని 0 రో ఉంది. ఏ ఫార్మాట్లో రావాల్సి ఉంటుంది? I3 0 0 0 ఫార్మాట్లో నీకు రావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు కాలమ్ ఆపరేషన్స్ యూస్ చేసుకుని ఇక్కడ
I3 ఫార్మాట్లోకి తీసుకురావాలి. ఓకే, చూడండి మనకి లాస్ట్ చేసిన ఆపరేషన్స్లోనే వచ్చిన మ్యాట్రిక్స్ని ఇక్కడ వేసాం. క్లియర్లీ దిస్ ఈజ్ ఇన్ ఎకలాన్ ఫామ్. ఇప్పుడు మనం కాలమ్ ఆపరేషన్స్ యూస్ చేసుకుని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్లోకి రెడ్యూస్ చేయాలి. నౌ సీ దిస్ వన్ which is in clearly echelon form. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఎకలాన్ ఫామ్ ప్రకారం దీని ఆన్సర్, దీని ర్యాంక్ ఏమిటి ఇచ్చిన మ్యాట్రిక్స్ కి? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. క్లియర్లీ 1 2 3. సో నువ్వు ఫైనల్ గా కాలమ్ ఆపరేషన్స్ యూస్ చేసినా కానీ నీకు ర్యాంక్ ఎంత వస్తుంది? ఇట్స్ 3. ఓకే, నౌ సి ఇన్ వాట్ వే వి విల్ గెట్. ఇప్పుడు కాలమ్ ఆపరేషన్స్ యూస్ చేసేటప్పుడు మన టార్గెట్ అంతా ఇదిగో ఇక్కడ C1 C2 C3 C4 అని పైన రాసుకోండి ఈజీగా. టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్ ఈజీగా చేయొచ్చు మనం. చూడండి ఫస్ట్ కాలమ్ C1/2 చేస్తున్నాను. ఎందుకు? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎంట్రీ 1 కావాలి కాబట్టి. నౌ 1 0 0 0 1 3 0 0 3 4 4 0 4 1 1 0. నెక్స్ట్ ఏమై ఉండాలి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేటప్పుడు 1 తర్వాత ఉండే 2 ఎలిమెంట్స్ అంటే మొత్తం ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ అవ్వాలి. ఇప్పుడు నీ టార్గెట్ ఏమిటి? నీ పైవట్ ఎలిమెంట్ ఏంటి అంటే 1. ఈ 1ని C1 లో ఉన్న ఫస్ట్ దీన్ని కాన్సన్ట్రేట్ చేసి ఈ మూడిటిని జీరోస్ చేస్తావు. నేను ఇప్పుడు బోర్డు మీద ఆపరేషన్స్ రాస్తాను, మీరు చేసి మ్యాట్రిక్స్ ఏం వచ్చిందో నాకు చెప్పాలి. ఓకే, C2 0 అవ్వాలి, 1 ఉపయోగించుకోవాలి అంటే C2 మైనస్ C1. నెక్స్ట్ C3 ఇది 0 అవ్వాలి అంటే C3 ఇంప్లైస్ C3 మైనస్ ఎంత? 3C1. అండ్ C4 మైనస్ 4C1. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. చూడండి ఇదే వచ్చిందో లేదో. Yes or no? Yes. Now next మీరు ఏం చేయొచ్చు? ఏం అబ్జర్వ్ చేశారు? హియర్ దిస్ ఈస్ 4. సో C2/3 దీన్ని 3 తో డివైడ్ చేయొచ్చు, దీన్ని 4 తో డివైడ్ చేయొచ్చు. నౌ డూ దట్ వన్. C2 implies C2/3, C3 implies C3/4. ఎప్పుడన్నా ఒకటి గుర్తుంచుకోండి, మ్యాట్రిక్స్ లో 1 ఫామ్ లోకి వచ్చిందంటే మనకి ఆపరేషన్స్ అంటే క్యాలిక్యులేషన్స్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అందుకని మ్యాక్సిమం మ్యాట్రిక్స్ లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఉందనుకోండి, దాన్ని డివైడ్ చేసి ఎలిమినేట్ చేసేయండి. 1 0 0 0 దీనిలో 3 తో డివైడ్ చేస్తే 0 1 0 0 0 1 1 0. నెక్స్ట్ 0 1 1 0. చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఒక రో 0 అయిపోతుంది. నౌ డూ ఇట్. ఏం టార్గెట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు? C4ని టార్గెట్ చేస్తున్నారు. C4 మైనస్ C3. ఫస్ట్ కాలమ్ ఏమీ చేంజ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచేసాను. 1 0 0 0 0 1 0 0 0 1 1 0. దిస్ విల్ బికమ్ 0 0 0 0. ఇంకా ఏం మిగిలింది? ఎస్, ఈ ఎలిమెంట్ మిగిలింది. ఈ ఎలిమెంట్ అంటే నీ టార్గెట్ ఏంటి ఇక్కడ? C3 0ని ఆ ఎంట్రీ 0 అయిపోవాలి అంటే ఏం చేయాలి? నౌ సబ్ట్రాక్ట్ C2ని యూజ్ చేసుకుని C3లో ఎంట్రీని 0 చేయి. C3 మైనస్ C2 1 0 0 0. C2 నువ్వేం డిస్టర్బ్ చేయలేదు. C3 మైనస్ C2 0 మైనస్ 0 1 మైనస్ 1 1 మైనస్ 0 0 ఆల్ జీరోస్. Is it clear? I think మీకు అర్థమైంది. What is this? 1 0 0 0 1 0 0 0 1. ఏ ఫార్మాట్ లో ఉంది? ఎస్, I3 0 0 0.
So according to the given format, what will be your rank? These 3 represents the rank. Therefore, rank of a matrix A equals to 3. Is it clear? ఏం చేసాము, నార్మల్ ఫామ్ అనేసరికి ఇచ్చిన మ్యాట్రిక్స్ ని రో ఆపరేషన్స్ అండ్ కాలమ్ ఆపరేషన్స్ రెండు ఉపయోగించుకోవచ్చు కాబట్టి మొదట రో ఆపరేషన్స్ యూస్ చేసుకుని ఇకలాన్ ఫామ్ లోకి వచ్చాము. ఎందుకు ఫస్ట్ అన్ని రో ఉపయోగించాను అంటే రో అండ్ కాలమ్ సైమిల్టేనియస్ గా కూడా ఉపయోగించవచ్చు. టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్ మొదట రో ఆపరేషన్స్ యూస్ చేస్తే నాకు ఇక్కడ ర్యాంక్ ఎంత అన్నది కన్ఫర్మ్ అయిపోతుంది. దాని ప్రకారం కాలమ్ ఆపరేషన్స్ చేసుకోవడం చాలా ఈజీ. ఓకే, సో ఫస్ట్ we used to adopt only row operations to get into echelon form. తర్వాత వచ్చిన ఈ మ్యాట్రిక్స్ ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫార్మాట్ రావడం కోసం కాలమ్ ఆపరేషన్స్ యూస్ చేసుకుని మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసాం. ఇస్ ఇట్ క్లియర్? సరే, నోట్ డౌన్. ఇప్పుడు మీకు నేను ఒక్క ప్రాబ్లం, హోంవర్క్ ప్రాబ్లం ఇస్తాను. దాన్ని నార్మల్ ఫామ్ యూస్ చేసుకుని ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, నోట్ డౌన్ ద మ్యాట్రిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నోట్ చేస్తున్నారా అందరూని? బోర్డ్ క్లియర్ చేస్తున్నాను. హోంవర్క్ ప్రాబ్లం. రెడ్యూస్ the given matrix into normal form so that find the rank of the matrix A equals to 2 minus 2 0 6 4 2 0 2 1 minus 1 0 3 0 minus 2 1 2. This is very very important problem. ఇది మీ previous పేపర్స్ లో కూడా ఈ ప్రాబ్లమ్ అడిగారు. సో నోట్ డౌన్ అండ్ డూ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.